లాలాపేట్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ మోదీ గారి సభకు నేను ప్రారంభోత్సవం చేశాను. నేను కూడా వాల్ రైటింగ్లో పాల్గొన్నాను. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు మే 10వ తారీఖు నాడు సాయంకాలం 3 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావటము, హైదరాబాద్లో వారి బహిరంగ సభ జరగటం, బహిరంగ సభ ముందు దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. మరి తదనంతరం ఈ యొక్క మీటింగ్, పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక బెంగాల్లో, అదేవిధంగా అస్సాంలో, పుడుచ్చేరిలో, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారిగా 3 సీట్లు గెలవడము, మరి తమిళనాడులో కూడా అక్కడ ఎవరైతే దేశ విభజన గురించి మాట్లాడడం జరిగిందో దక్షిణ ఉత్తరాదిగా వాళ్ళని ఓడించేటటువంటి ఒక మనం పరిణామాలు చూసినాం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పవనాలు వీస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా ఆ పవనాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఈరోజు మనకు తెలంగాణ ప్రజల ముందు ఉన్నది. బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. మరి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి రానున్న ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక ఏదైతే బెంగాల్లో జరిగినటువంటి ఒక పరిణామాలకు తట్టుకోలేక, జీర్ణించకలేక కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్, మన టీఎంసీ వీళ్ళందరూ కూడా బీజేపీ గెలుపుని స్వీకరించలేకపోతూ ఉన్నారు. ప్రజల తీర్పును అవమానపడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. రాజ్యాంగం పట్టుకొని దాంట్లో ఏమున్నది సరిగ్గా తెలుసా? ఆర్టికల్ 172 కింద ఒక ముఖ్యమంత్రి పదవి 5 సంవత్సరాల క్రితం ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మమతా బెనర్జీ రిజైన్ చేసేది, రిజైన్ చేయకపోతే ఆమెకు మే 7 తర్వాత ముఖ్యమంత్రి పదవి కోల్పోతుంది ఆటోమేటిక్గా. ఆర్టికల్ 162 కింద, ఆర్టికల్ 164 కింద గవర్నరు లార్జెస్ట్ సింగిల్ పార్టీని పిలిచి అక్కడ ఆ ఒక పార్టీలో మ్యాక్సిమం అసెంబ్లీ మెంబర్స్ ఎవరు ఉంటారో, ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళ ఒపీనియన్ మేరకు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది ఒక రాజ్యాంగము. ఒక రాజ్యాంగం పదవిలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ, గతంలో ఒక ఎంపీగా ఉంటూ, కేంద్ర మంత్రిగా ఉంటూ ఇటువంటి అన్ని మాటలు నేను రిజైన్ చేయను అని అంటే అది ప్రజాస్వామ్యానికి ఒక అవమానము, ప్రజల తీర్పుకు అవమానము, అదేవిధంగా రాజ్యాంగానికి అవమానం చేస్తున్నటువంటి మన మమతా బెనర్జీ గారు ఈరోజు వారికి రాహుల్ గాంధీ మద్దతు పలుకుతూ ఉన్నారు. ఓట్ చోరీ అన్నప్పుడు వాళ్ళకు అర్థమైపోయింది ఓట్ చోరీ అనేది లేదని. ఇప్పుడు సీట్లు చోరీ అని అంటున్నారు. ఈరోజు మీకు ఏదైనా ఉంటే ఓటుకు పోవాలి, కానీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఇట్లా ధిక్కరించే, అవమానపరిచే అధికారం ఈ దేశంలో ఎవరికీ లేదు.